ఏంటి భారతదేశం అంటేనే లౌకిక దేశము, సెక్యులర్ దేశము, ఎవరు చెప్పారు? అన్ని మతాలు, అన్ని ఇది కులాలు సత్రం కాదు అని చెప్తారు కదా. ఎవడు చెప్పితే అయిపోయిందా? నువ్వే అన్నపూర్ణ స్టూడియో అధినేత నేను చెప్పా. నిజమా? అట్లా ఎట్లా ఉంటుంది కాదు, అట్లా ఎట్లా ఉంటుంది. పోనీ నీకు వెనకాల తొట్టిగాంగని తెచ్చుకో 10 మందిని, అన్నపూర్ణ స్టూడియో నాదే అని వెళ్ళిపోని నాగార్జున ఏమంటాడు చూద్దాం. అవుద్దా? ఒరే సత్రం కాదా? సెక్యులర్ కాదంటారు, సెక్యులర్ దేశం కాదంటారు, అంతేనా? సెక్యులర్ దేశం అంటే ఏంటి ఉద్దేశం? అంటే అన్ని కులాలు అన్ని మతాలు సమానం అని చెప్పి ఒక నమ్మకం. ఎవరన్నారు ఆ మాట? మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని. అది ఎవరన్నారు ఈ మాట? ఎవరు చేస్తున్నారు? పెద్దల నుంచి వస్తుందని. పెద్దలంటే ఎవరు? మన పూర్వీకులు. అది ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి? అంటే మన తాతలు. ఏం కాదు, అంత దూరం వెళ్ళకు నువ్వు. మీ తాత కూడా కాదు, మీ నాన్న అంతే, మా అయితే అంతే. ఈ పదం ఎప్పుడు పెట్టారు? కేకే మహమ్మద్ గారి పేరు తెలుసా? విన్నాం. ఆర్కియాలజిస్ట్. ఆయన ఏం చెప్పారు తెలుసా? ఇండియా ఇస్ సెక్యులర్ బికాస్ హిందూస్ ఆర్ మెజారిటీ. జస్ట్ థింక్ ఆపోజిట్. ఇఫ్ ముస్లిమ్స్ ఆర్ మెజారిటీ కెన్ ఇండియా స్టే సెక్యులర్? మైనారిటీ స్టేట్ కాదు. ఒకవేళ హిందువులు మెజారిటీ కాబట్టి ఇండియా సెక్యులర్ కంట్రీ. ఒకవేళ ముస్లిమ్స్ మెజారిటీ అయితే ఇండియా సెక్యులర్ కంట్రీగా ఉంటుందా? ఈ క్వశ్చన్ ఎవరిదే? నాది కాదు, కేకే మహమ్మద్ గారిది. చచ్చితే అవ్వదు. అవునా? దానికి రుజువు ఏంటి? పాకిస్తాను. దానికి రుజువు ఏంటి? బంగ్లాదేశ్. దానికి రుజువు ఏంటి? ఆఫ్ఘనిస్తాను. ఇప్పుడు చూడు, ఆఫ్ఘనిస్తాన్ పాపం, ఆ ఆడవాళ్ళు పాపం, వాళ్ళ బతుకులు ఎంత దుర్భరం అంటే స్కూల్కి వెళ్ళకూడదు, వాళ్ళకి నో విద్య. పైనుంచి కిందకి లావుగా గోనిపట్ట వేసుకునే ఉండాలి. కళ్ళ దగ్గర కూడా ఖాళీ లేదు. అసలు వాళ్ళ ముఖం ఎవరికీ తెలియకూడదు. ఇంట్లో కూడా గట్టిగా మాట్లాడకూడదు. ఆ ఏడుస్తూ ఆ వాయిస్ మాత్రమే ఆ వీడియోల్లో చెప్తున్నారు. మేము ఇక్కడ ఆడవాళ్ళమై పుట్టే కంటే ఆఫ్ఘనిస్తాన్లో జంతువులై పుట్టినా బాగుండేది అని ఏడుస్తుంది. కొంచెం స్వేచ్ఛ ఉండేది. ఏడుస్తున్నారు. వాళ్ళు అడుక్కోవచ్చు రోడ్డు మీద, కానీ స్కూల్కి వెళ్ళకూడదు. ఓ పిల్ల అడుగుతుంది, ఎవడి తాలిబాను, ఏమిటి రూల్స్ అని చెప్పి. కానీ వాళ్ళ బతుకులు, వాళ్ళ మస్తకం, వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ జీవితాలు అలా కడతేరిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా సుఖంగా ఉండాలంటే సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఇప్పుడు ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఒక చేప ఫాసిల్ అంటారు, తెలుసు కదా, శిలాజము దొరికింది. వీడియో కూడా ఉంది, కావాలితే నీకు మళ్ళీ పంపుతా. అది ఎవరో వేరే కంట్రీ వాళ్ళు ఆ పరిశోధన అంతా చేస్తే ఆ చేప యొక్క ఫాసిల్, దాని వయస్సు 4.5 మిలియన్ల సంవత్సరాలు. ఎందుకు చెప్పాను ఇది అంటే, ఏదో ఈ దిక్కుమాల పుస్తకాలు 1-2 రాసుకుని అందులో ఉన్నదే సృష్టి అని ఏ ముష్టిగాడు చెప్పినా అది అబద్ధం అని చెప్పడానికి. ఈ సృష్టి చాలా పూర్వం నుంచి ఉంది. అదైందా? 2000 సంవత్సరాల నుంచి లేదా? సృష్టికర్త యేసు ప్రభు కదా? కాదు అని చెప్పడానికి కదా ఇదంతా చెప్పింది. అదైందా? ఓ క్రీచర్ ఉంది క్రీస్తు కంటే ముందు. అంటే క్రీచర్, ఫిష్ అనే క్రీచర్ ఉంది క్రీస్తు అనేవాడి కంటే ముందు. అదైందా? ఆ క్రీచరే చాలా ముందు ఉంది. కాబట్టి ఈ క్రీస్తు స్టోరీ అంతా ఫేకు. నమ్మినోడు పోరం, తర్వాత తెలుసు నీకు. అంటే బైబిల్ని అనుసరించే వాళ్ళంతా గుడ్డోళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు. తప్పేంటి? ఇప్పుడు భగవద్గీత, రామ, ఇవి చూడు చూడు, మనం ఆల్రెడీ చెప్పాం, గుర్తుపెట్టుకో. ఉంటే తప్పేందంట. గుడ్గా ఉండు, GWOD గుడ్, GUDDగా ఉండకు, గుడ్డిగా ఉండకు. ఇప్పుడు నేను సీఎం అని నువ్వు అంటే అందరు నవ్వుతారా నవ్వరా? నేను సీఎం అన్న కూడా నవ్వుతారు. ఎందుకని? అబద్ధం కాబట్టి. అలాగే ఎవడ పడితే ఆయన కుక్కను కొట్టినట్టు కొడితే వాడు నేను గాడ్, నమ్మకపోతే రాడ్ అంటే వాడిని మ్యాడ్ అనరా? అని నమ్మమని కొంపల దగ్గరికి వస్తే కదా. నిన్న ఆడెవడో ఎక్కడో సభ పెట్టి, ఇప్పుడు వాడేదో ఆడి శవం గురించి ఆడు చెప్పుకుంటే పర్లేదు, ఆడి వ్యాపారం వాడు కనకదుర్గమ్మని కామెడీ చేశాడు, మన వాళ్ళు వెళ్ళి ఉతికారేశారు. అదే తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏం చెప్పావు? ఏదో ఇంట్రడక్షన్లో మీ ఛానల్ పేరు చెప్పావు, అంతవరకే. అది మానేసి అవి వాళ్ళ పనికిమాల ఛానల్ పని అనవా? అనకూడదు కదా, అనం కదా. అట్లా మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే, పోని వాడిది పిచ్చి భక్తే లేకపోతే ఆడిది పిచ్చి మాత్రమే, కానీ వాడు వ్యక్తిగతంగా చేసుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. వాడు వచ్చి కాపీ పేస్ట్ చేస్తాడు, వాడు వచ్చి మాది కరెక్ట్ మీది తప్పు అంటాడు. మరి పేరు రాంబాబు, రాముడిని వ్యతిరేకిస్తాడు. పేరు సాంబశివ, శివుడిని వ్యతిరేకిస్తాడు. అందుకని ఆ పిచ్చి మతం ఈ భూమికి దరిద్రం, మనకు అక్కర్లేదు, అంతే. దీనికైనా కామెంట్లు వస్తాయి చూడు, ఆడి పేరు ఉండదు. ఎందుకు పేరు ఉండదు? ఎందుకు ఉండదు? ఆడు మనకే పుట్టాడు కాబట్టి. ఐడెంటిటీ ఉండదా? వాళ్ళకి ఐడెంటిటీ ఏంటి? వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళకి మెదడే ఉండదు కదా. నాన్న నిన్న ఆడేవాడు ఫోన్ చేశాడు, అరే ఒరే తురే అన్నాడు. ఏం పేరు అన్నాను? ప్రవీణ్ అన్నాడు. మీ నాన్న పేరు అన్నాను. మీ నాన్న పేరు అన్నాడు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ అన్నాను. మీ నాన్న పేరు చెప్పాను. 10 సార్లు అడిగితే ఎప్పటికో కష్టపడి అంజయ్య అన్నాడు. పక్కన వాళ్ళతో చెప్పాను, కష్టపడితే నా నాన్న పేరు ఊరికి వచ్చేద్ది అనుకుంటే ఏంటి? వాళ్ళతో అడగడం పోనీ ఎవరన్నా. కాబట్టి ఆ నైతికత లేని ఎదవల్ని పెంచేదే క్రైస్తవం. నీతి ఉందా చూపించుకోవాలి. నీతి ఉందా? నీతి కదా ప్రయారిటీ ఏంటి చెప్పు.
నేను చెప్తున్నాను అన్న, నీతికి ఎట్లా బతకాలో బైబిల్ చదివిన తర్వాతనే ఒక సాధారణ మనిషి తెలుసుకుంటాడు. నేను గతంలో పెద్ద తాగుబోతుని, అమ్మాయిలతో తిరుగుతుండే, లేదంటే క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను వాంటెడ్ లిస్ట్లో నా పేరు ఉంది, నేను ఎప్పుడైతే బైబిల్ని అనుసరించినో చాలా నీతిగా మారిపోయినా అంటారు వాళ్ళు. అమ్మ విని విని వామిటింగ్ వస్తుందన్న. సేమ్ సేమ్ స్టోరీ, సేమ్ కథ, పత్తి ఎద్దవా కాదు కాదు. ఇప్పుడు ఒక్క జోక్ చెప్తాను. ఇప్పుడు ప్రపంచంలో వైన్కి ఫేమస్ కంట్రీస్ ఏవి? ఇండియా అయితే కాదు కదా. ఇండియా అయితే కాదు, పక్క దేశాలు. ఆ పక్క దేశాల్లో ఏ మతం వెళ్తాయి కదా. క్రైస్తవమే ఎక్కువ ఉంది. ఆలోచించు. ఇప్పుడు ఎవడైనా ఇక్కడ లోకల్గా తాగుబోతోడు దగ్గరికి వెళ్ళి లోకల్దే ఒకటి తీసుకొచ్చి ఫారిన్ తీసుకొస్తే ఏది తీసుకుంటాడు? లోకల్ ఎందుకు తీసుకుంటాడు? ఫారిన్ అంటే ఎక్కువ కిక్కు. ఎందుకని? వాళ్ళు ఆ విషయంలో తోపులు కాబట్టి. అంటే క్రైస్తవం అనేది వైన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, డివైన్కి కాదు. వైన్లో వాళ్ళు తోపులు కాబట్టి ఫారిన్ బ్రాండర్ అంటే వీడు వెంటనే అది పడిచి వచ్చేస్తాడు వీడు. అవునా? తాగుతాను నీ అబ్బా తాగుతాను సాంగ్ వేసుకుంటూ వచ్చేస్తాడు. అవునా? కాదు కాదు, నువ్వు ఇప్పుడు ఏం చెప్పి పరదేశాలకు అట్రాక్షన్ అవుతున్నారు ప్రజలని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు సనాతన ధర్మం పేరు మీద గతంలో ఉన్న మనువాద సంస్కృతి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొస్తారు ఈ వ్యక్తులు అనేది వాళ్ళ వాదన. కాదన్న, ఏది ఒక దళితుల్ని గుళ్ళోకి రానివ్వరు, గిరిజనుల్ని తాకరు, మనుషుల్ని ముట్టుకోరు. ఉదాహరణకు బొచ్చడు చెప్తారు వీళ్ళు ఏమని, చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు కూడా ఒక మనుషుల్ని తాకరు. లేదంటే నిన్నగాక మొన్న ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ లాంటి ప్రాంతాలలో కూడా అంటే ఈ కులాల పేరు మీద మతాల పేరు మీద ఇంకా గొడవలు జరుగుతున్నాయి. కాదు ఇప్పుడు ఒక మాట చెప్పు. ఇప్పుడు మనువాదం అంటే తెలుసా? మను అంటే మనుష్యుల యొక్క సృష్టికర్త. మను అనే పదం నుంచే మనుష్యులని వచ్చింది. ఇదంతా పుట్టింది అదేనా? మనువు అనే ఋషి నుంచే మనుష్యులు పుట్టారు. అందువల్ల మన మనుషులు అనడానికి కారణం మనువు. మనువాదం అంటే మన అందరి వాదం. వాళ్ళు ఏదో మనుషులు కాని వాళ్ళు అలా మాట్లాడాలి. మనువాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే అది మనిషి కాదేమో మనకు తెలియదు. మనం గమనించాల్సింది ఏమిటంటే అందరి లోపల ఒకే ఆత్మ ఉంది, అందరూ ఒక మూలం నుంచే వచ్చారు అని సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. ఇక మతం లేదు, ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు. నువ్వు పాస్టర్తో ఒక ముల్లాతో చెప్పించు ఈ మాట. అల్లాని నమ్మపోయినా పర్లేదు, యేసుని నమ్మపోయినా పర్లేదు, అందరూ బాగుండాలి చెప్పను. కానీ వాళ్ళు యేసుని నమ్మాలే, ఈ యేసు బైబిల్లోకి ప్రచారం చేయాలని మా బైబిల్లోనే ఉందంటారు వాళ్ళు. కాదు ఆడి పుస్తకం. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు వీడికి? ఏదో మీ బాస్ చెప్పాడు ఇంటర్వ్యూ చేయాలి, చేస్తే ఏదో కదా అవునా కదా. అలా వాళ్ళు నీకు అర్థమైందా? ఎవరో చెప్తే వస్తారు అంతే. అని వాళ్ళకి సొంత బుర్ర ఉంటే ఆడు గొర్రె ఎందుకు వద్దాడు? గొర్రెలో పెద్ద గొర్రెవాడు. అది పాయింట్ కాదు ఇక్కడ. నీ పుస్తకం ఇప్పుడు ఏదో ఆ బుక్ ఏది ఇగో. ఇప్పుడు బైబిల్ అనేదాన్ని వాడు ఏదో పెద్ద దైవగ్రంథం అనుకుంటున్నాడు. కానీ స్పష్టంగా ఖురాన్లో ఏం చెప్పారంటే బైబిల్ని తొక్కినారు. గురించి నాతో చదివించకండి. లాస్ట్ టైం నేను దాన్ని చదవలేకపోయినా, ఇవి నేనే చదువుతా. మరి మీరు అందులో అనువాదం అట్లా చేసిరో మరి మన సొంతం ఏముంటుంది? మన సొంతం ఏముండదు. మీరు చెక్ చేసుకోండి, లేదా గూగుల్ తల్లిని అడగండి. ఖురాన్లో బైబిల్ గురించి ఏం చెప్పారంటే బైబిల్ అన్నిసా అని చాప్టర్లో అన్నిసా ఖురాన్ 47-48 బైబిల్ ప్రజలారా మీరు ఖురాన్ విశ్వసించండి. క్రీస్తును అల్లాహకు భాగస్వాములుగా చేసేవారు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించారనమాట. అది ఎంతో తీవ్రమైన పాపపు మాట. అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించడం లేదు, అట్టి వారిని నరకాగ్నిలో వేస్తాము. మా ఆయతులను నిరాకరించినటువంటి వారిని మేము నరకాగ్నిలో వేస్తాము. ఇంకా వారి చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో కొత్త చర్మం సృష్టించి వారి శిక్షను బాగా రుచి చూసేటట్లు చేస్తాము. 153-162 వరకు. యూదులు మేము మేరీ కుమారుడైన క్రీస్తును సిలువేసి చంపాము అని అన్నారు. వారు ఆయన్ని సిలువపై ఎక్కించను లేదు, వారు ఆయన్ని చంపను లేదు, ఆయన అప్పుడు చావను లేదు, తిరిగి లేవను లేదు. అది అంతా ఒట్టి అబద్ధం. అకార్డింగ్ టు బైబిల్ ట్రాష్. దాన్ని ఫాలో అయ్యేవాడు ఓన్లీ యాష్. దే ఆర్ వర్కింగ్ ఫర్ క్యాష్. దెబ్బకి స్మాష్.